తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మన గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు ధనుస్సు రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ్య, అవమానం ఏ విధంగా ఉంటుందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ధనుస్సు రాశి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము కలిసి ధనుస్సు రాశి అవుతుంది. ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 7, అగౌరవము 1 మామూలుగా. అయితే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది. చాలా సంతోషముగా ఉండవచ్చును. ఇది తెలుసుకొని సకల సంపదలు సమకూరుతాయి. సంపదలు సమకూరుతాయి అని అభివృద్ధి ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళు ఆయా రంగములో అభివృద్ధి చెందడం అనేటువంటిది ఉంటుంది. గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి ధనుస్సు రాశి వాళ్లకు ఈ సంవత్సరం. కనుక ఖచ్చితముగా ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా అభ్యున్నతి అనేటువంటిది ఉన్నది, ఎదగడం అనేటువంటిది ఉన్నది. ధనలాభం, వృత్తి లాభం, చేసేటువంటి పనిలో ఏ పని చేస్తున్నారో ఆ పనిలో ఉన్నతి కలగటం, అంటే అప్గ్రేడ్ కావటం, అంటే ప్రమోషన్లు రావటం, ఇంకొక పని అదనముగా చెప్పటం, దానికి తగినటువంటి డబ్బులు ఇవ్వటము, అలా యోగం అనేటువంటిది ఉంది. కుటుంబ సంతోషం, కుటుంబం అంతా కూడా చాలా సంతోషముగా ఈ సంవత్సరం కొంచెం డీలా పడిపోయి అంతకుముందు ఉన్నటువంటి రోజులు కాకుండా ఈ సంవత్సరం కుటుంబం అంతా కూడా సకల సంతోషాలతో ఉంటారు గాక ఈ రాశి వాళ్ళు. అలాగే కార్యజయం, ఏ కార్యము తలపెట్టినా జయమే కలుగుతుంది. ఇంకొక మాట ఇక్కడ ఆగిపోయింది గురువుగారు, ఇక్కడ లేదు గురువుగారు, ఆ మాట లేదు. ఖచ్చితంగా ఏది పట్టుకున్నా జయమే కలుగుతుంది కాక. అంత బాగున్నాయి గ్రహస్థితులు. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికైనా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే చెప్పలేము, కానీ రాసుల ప్రకారముగా అయితే చాలా బాగున్నాయి. అందుకనే వ్యక్తిగతమైన జాతకాల్లో చిన్న ఉంటే సర్దిద్దుకోవాల్సినటువంటి అవసరం వచ్చేది. బుద్ధిబలం, వీళ్ళకు బుద్ధి బాగా పనిచేస్తుంది ఈ సంవత్సరం. భగవంతుడు సరిగ్గా సమయానికి బుద్ధిని ఖచ్చితముగా అనుకూలించేట్టుగా చేస్తాడు గాక. పొరపాటును కూడా తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు. బుద్ధిబలం. ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలు వస్తూ ఉంటాయి, కష్టాలు వచ్చినా దాంట్లో జయమే విజయం వైపే నడుస్తారు. కష్టాల్లో కూడా అది విజయానికే దోహదపడతాయి. అరే అది రాకపోయినంటే నాకు ఈ ఉన్నతమైనటువంటి ఇది వచ్చేది కాదు, అది వచ్చిన దానివల్ల నేను ఇటు అడుగు వేయాల్సి వచ్చింది, నాకు మేలు జరిగింది అనేటువంటి మాట వస్తుంది. అలా కష్టాలు ఎన్ని ఉండినా జయము కలుగుతాయి కాక. దూరాలోచనలు ఫలించడం, వీళ్ళు దీర్ఘంగా చేసేటువంటి ఆలోచనలు బాగా ఫలిస్తాయి. ఇది అంటే దీర్ఘంగా చేసేటువంటి పనులు అంటే ఏమిటంటే లైఫ్ లాంగ్ నిర్ణయాలు తీసుకునేటువంటివి. ఇది చేస్తే నాకు లైఫ్ లాంగ్ మేలు జరుగుతుంది, ఇది చేసుకుంటే నాకు ఒక 10 ఏళ్ల పాటు అనుకూలంగా ఉంటుంది, ఇది చేస్తే నాకు 20 ఏళ్ళు మేలు జరుగుతుంది అని చేసేటువంటి పనులు ఉంటాయి. వ్యాపారాలు నెలకొల్పవచ్చును అట్లాంటివి. అది దీర్ఘకాలికంగా బాగా లాభాలు పొంది తర్వాత తరాల వాళ్ళకు మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటివి ఏవైనా కానీ దూరాలోచనలు బాగా ఫలిస్తాయి. అనూహ్యమైనటువంటి యోగాలు అంటే వీళ్ళకే తెలియకుండా ఒక పని చేద్దాము అని చేస్తూ ఉండేటప్పుడు అవి అనూహ్యముగా ఒక యోగానికి దారితీసి మంచి యోగాలు రావటం అనేటువంటిది జరుగుతుంది కాక ధనుస్సు రాశి వారికి. అలాగే ఆకస్మిక ధనలాభం, వీళ్ళకు కూడా అనుకోకుండా ధనలాభం అనేటువంటిది. అనుకోకుండా అంటే రావాల్సినటువంటివి రావటమే గగనంగా ఉన్నాయి, అనుకోకుండా ఎక్కడి నుంచి వస్తాయని వీళ్ళు చేసేటువంటి పనులను బట్టి, వీళ్ళు అనుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి, వీళ్ళు చేసినటువంటి సమయాన్ని బట్టి ఎలాగైనా రావచ్చు. ఆ చేసే వాళ్ళకి అందరికీ, ఈ రాశి వాళ్ళకి అందరికీ అని కాదు, ఆయా పనులలో చేసుకునేటువంటి వాళ్లకు
కొంతమందికి ఖచ్చితముగా ధనలాభం అనేటువంటిది అనూహ్యముగా రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే క్రయ విక్రయాలలో జయం పొందడం, భూములు కొనేటువంటి వాళ్లకు అమ్మేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థ, అంతేకాదు రియల్ ఎస్టేట్లో పనిచేసేటువంటి వాళ్ళైతే ఏదో అమ్ముతుంటారు కొనిస్తుంటారు. మనము సొంతాన్ని ఉన్నాయనుకో ఈ రాశి వాళ్లకు ఏదో ఒక భూమి అమ్మి ఇంకో చోట తీసుకుందాము అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా, మరి అది అమ్మిన దాంట్లోనూ లాభం వస్తుంది, కొన్న దాంట్లోనూ లాభం వస్తుంది. అలా గురువు యొక్క అనుగ్రహము ధనుస్సు రాశి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది. ఉద్యోగ ప్రాప్తి ఉత్తీర్ణత, కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉత్తీర్ణత అని అంటారు. విజయం లభిస్తుంది, ముందుకు వెళతారు గాక, ప్రమోషన్లు లాంటివి వస్తాయి గాక. వీళ్ళ ఆలోచనలు అంతే, సరైనటువంటి ఆలోచన చెయ్యాలి, ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది గాక. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉంటుందంటారు? కోర్టు పరమైనటువంటి సమస్యలు ఉండేటువంటి వాళ్లకు కొంచెం వాయిదాలు పడి వీళ్ళకైతే ఇబ్బంది జరగకుండా ఉంటాయి, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. విద్యార్థులు బాగా ఉంది, వాళ్ళకు అనుకూలముగా ఉన్నది. బాగా చదువుకుంటే, ఎంత చదువుకుంటే అంత మంచి పేరు రావటం ఉంటుంది. వ్యాపారస్తులకు యథావిధిగా అనుకూలమైనటువంటి వాతావరణంగానే ఉంది, మంచి లాభాలు గడిస్తారు, అనుకూలిస్తుంది. సినిమా రంగము వాళ్లకు మంచి యోగం ఉంది, ఖచ్చితంగా వీళ్ళు కొంచెం లైన్లోకి అబ్బా సినిమాలు బాగా ఆడాయి, ఇతని బాగా ఆడిందని ఈ రాశి వాళ్లకు మేలు జరుగుతుంది గాక, ఖచ్చితంగా అనుకూలిస్తాయి. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహాద్భుత యోగం ఉన్నది అని తెలియజేస్తున్నారు. అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? ఈ రాశి వాళ్ళు మనము మెరుగైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటము కానీ, లేదా షిరిడీకి వెళ్ళి షిరిడీ సాయిబాబాను ఆరాధించటము, కాలభైరవుణ్ణి ఆరాధిస్తే ఇంకా మేలు మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకుంటారుగా. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.